హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మణికంఠ ఎలక్ట్రికల్స్ సేల్స్ అండ్ సర్వీసెస్. ఫ్రెండ్స్, వీడియోలో పిండి మిల్ మోటార్ మెట్రో కంపెనీ అన్నమాట. ఈ మోటార్ వైండింగ్ డేటా ఏంటో తెలుసుకుందాం. ఆర్పిఎం వచ్చేసి 2880 ఆర్పిఎం, హెచ్పి 3 హెచ్పి, హై స్పీడ్ అన్నమాట మోటార్. ఇది పిండి మిల్లు డైరెక్ట్ బ్లోయర్ మోటార్. దీనికి వైండింగ్ ఎలా కాలింది ఏంటి, ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మోటార్ వచ్చింది, కాలిపోయింది, వైండింగ్ చేసేద్దాం అన్నది కాదు. ఫస్ట్ అసలు ఎట్లా కాలింది ఏంటి, దేనివల్ల కాలింది అనే దాని గురించి మనం చూడాలన్నమాట. నేనైతే గమనించాను, ఇది రన్నింగ్ వర్క్ కాలింది. రన్నింగ్ కాలిందంటే నేనైతే ఒకటే డిసైడ్ అయినా కండెన్సర్ ఫెయిల్ అయిందని. రన్నింగ్ కండెన్సర్ ఉంటుంది, దీనికి ఫెయిల్ అయిందని డిసైడ్ అయ్యాను. చూడొచ్చు, మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. రన్నింగ్ ఒకటే కాలింది. సరే, మనం ఫస్ట్ అయితే తెలుసుకున్నాం ప్రాబ్లం ఏంటి, దేనివల్ల కాలింది అనేది. ఇప్పుడు వైండింగ్ కట్ చేసే ముందు అసలు స్టార్టింగ్ ఎన్ని ప్యారలల్ ఉంది. స్టార్టింగు 2 ప్యారలల్ ఉంది, మీ స్క్రీన్ మీద కనపడుతుంది. నేనైతే ఆ 2 ప్యారలల్ అనేది ఒక వైర్ కట్ చేసుకున్నాను. దేనికోసం అంటే అది గేజ్ చెక్ చేయాలి కాబట్టి. 3 లేయర్, నెక్స్ట్ రన్నింగ్ 3 లేయర్ ఉందన్నమాట. 3 లేయర్ కూడా మనం ఒకటి కట్ చేసుకున్నాలి గేజ్ చెక్ చేసుకోవడం కోసం. ఆ లేయరు ఏమేమి వైర్ వేయాలి, ఒకే గేజ్ ఉండదు ఫ్రెండ్స్, కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు అన్నమాట. మనం ఓపెన్ చేసేటప్పుడే ఎన్ని పేర్లలో ఉందనే దాని గురించి మనం తెలుసుకోవాలి. రన్నింగ్ అయితే 3 పేర్లలో ఉంది. స్లీవ్ ఉన్న వైర్ ముక్క కట్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మనం అసలు స్టార్టింగ్ ఎన్ని కాయిల్ ఉంది, ఎంత వరకు ఏ గాడిలో ఉంది. మనం ఓపెన్ చేసేటప్పుడైతే ఒక 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ కనెక్షన్ ఎట్లా ఉంది, నెక్స్ట్ ఎన్ని లేయర్లు ఉన్నది, నెక్స్ట్ ఏంటంటే మనకి అసలు ఫిచ్ ఎంత. ఇవి 3 తెలుసుకుంటే 65% డేటా అనేది మనకు అర్థమవుతుంది. మనం కట్ చేయకముందే అర్థమవుతుంది అనమాట, మైండ్లోకి వచ్చేస్తుంది. 65% వరకు మనం కాలిపోయిన మోటార్ ఓపెన్ చేసేటప్పుడే దాదాపుగా 65% డేటా తెలుస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మన కాయిల్ అనేది ఒక రాడ్ సహాయంతో తీసేయాలన్నమాట. తీసేసి మనకి ఎన్ని కాయలు ఉంది ఏంటనేది మనకి ఓపెన్ చేస్తే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి మోటార్ అనేది ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. రాడ్ తోటి మనం తీసేద్దాం అనమాట. తీసేసాను. ఇవి 4 కాయలు వచ్చేసినాయి ఫ్రెండ్స్, 4 కాయల సెట్ అనమాట. ఇది 1 to 6 పిచ్, 1 to 8, 1 to 10, 1 to 12 అనమాట. మీకు చూడొచ్చు, మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదా. ఇది 1 to 6 అనమాట. 1 నుంచి 6 గాడీలు, నెక్స్ట్ 1 నుంచి 8 గాడీలు, 1 నుంచి 10 గాడీలు, 1 నుంచి 12 గాడీలు, 4 కాయలు అనమాట. 4 కాయలు అదేవిధంగా 2 సెట్లు అలానే ఉంటాయి. స్టార్టింగ్ సెకండ్ రన్నింగ్ అనమాట. రన్నింగ్ కూడా మనం 3 ప్యారలల్ అనమాట, 3 లేయర్ కూడా అనొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే 7 నాన్ మిక్స్ పేపర్ పెడుతున్నాను. 7 నాన్ మిక్స్ పేపర్ కట్ చేసుకొని కరెక్ట్గా లెంత్ తీసుకొని, పేపర్ అనేది కోర్కి సమాంతరంగా ఉండాలి. సెవెన్ నాన్ మిక్స్ పేపర్ పెట్టాను అనమాట. ఇప్పుడు మనం పాత వైర్ కౌంటింగ్ చేసుకుందాం. అసలు ఎన్ని రౌండ్స్ ఉన్నాయి ఏంటి అనేది కౌంటింగ్ చేసుకుందాం. ఈ వీడియో 4, 4, 8 కాయలు లెక్క పెట్టేసరికి మినిమం 20 నిమిషాలు టైం పట్టింది. కొన్ని కట్ చేయడం జరిగింది. ఇది కూడా రన్నింగ్ కూడా సేమ్ 1 to 6 పిచ్ అనమాట. సేమ్ పిచ్, రన్నింగ్ స్టార్టింగ్ సేమ్ పిచ్, ఓన్లీ టర్మ్స్ మారుతాయి, గేజ్ మారుద్ది అనమాట. చూడొచ్చు ఫ్రెండ్స్, 1 to 6లో 16 టర్మ్స్, 1 to
8లో 16 టర్మ్స్. అంటే మీకు త్రిబుల్ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకి సింగిల్ కావాలంటే, లేదంటే సింగిల్ కౌంట్ చేసుకొని డివైడెడ్ బై 3 చేసుకుంటే 16 వస్తుంది. అంటే 48 టర్మ్స్ అనమాట. సింగిల్ అయితే నేను అదే రాస్తున్నాను మీకు మొత్తం మ్యాటరు. అయితే ఈ విధంగా మనం 16 16 లెక్కేసుకున్నాం. రెండు 1 to 6 16, 1 to 8 16, 1 to 10, 1 to 10 27 అనమాట. 1 to 12 29. మనమైతే ఇప్పుడు గేజ్ చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. సింగిల్ గేజ్ చూసాము. గేజ్ ఒకటి 20, నెక్స్ట్ది 20, లాస్ట్ గేజ్ వచ్చేసి 22 గేజ్ అనమాట. 3 లేయర్ 3 గేజెస్ ఉంటాయి. కొన్ని సమాన గేజులు కూడా ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన ఏంటంటే గేజ్ అనమాట. ఈ గేజ్ కరెక్ట్గా లేకపోతే మోటార్ కూడా ఇబ్బంది పడుతుంది, కాలిపోతుంది. మనం చాలా చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం స్టార్టింగ్ కౌంట్ చేసుకుందాం. స్టార్టింగ్ 1 to 6 17 టర్మ్స్. 1 to 8 కూడా కౌంట్ చేసుకుందాం ఫ్రెండ్స్. 1 to 8 సేమ్ టర్మ్స్ అనమాట. 1 to 8 కూడా 1 to 10 అనమాట. 1 to 10లో ఇది డబల్ కాబట్టి రెండు లెక్క పెట్టుకోవాలి. సింగిల్ లెక్క పెట్టుకొనైనా మనం సగం చేసుకుంటే సరిపోతుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, మనకైతే ఇది కౌంట్ చేశాను. 39 టర్మ్స్ వచ్చినాయి. 1 to 10లో 39, 1 to 12లో 40 టర్మ్స్ అనమాట. ఇప్పుడు ఒక స్టార్టింగ్ సెట్ వచ్చేసి ఫ్రెండ్స్ 620 గ్రాములు ఉంది. రన్నింగ్ సెట్ వచ్చేసి 800 గ్రాములు ఉందన్నమాట. ఇది రన్నింగ్ సెట్ అనమాట. అది 800 గ్రాములు రన్నింగ్ సెట్ ఉంది. ఇప్పుడు మనకి మొత్తం మనం వైర్ చుట్టినాం అనమాట. వైర్ చుట్టిన తర్వాత టోటల్గా మనకి 1620 గ్రాములు వచ్చింది. పాత వైర్ అయితే మనకి 1600 గ్రాములు రన్నింగ్ ఉంది. స్టార్టింగ్ వచ్చేసి 1240 గ్రాములు ఉంది ఫ్రెండ్స్. చూడండి, మనకి 18.5 లెంత్ అయితే రావడం జరిగింది. 18.5 లెంత్ వచ్చింది. కాయిల్ ఈ విధంగా చుట్టుకోవాలి. సేమ్ టర్మ్స్ వేసుకొని 3 లేయర్లో. మనకి సింగిల్ లేయర్ వేసుకోవడానికి కుదరదు ఇది, లేదంటే డబల్ లేయర్ వేసుకోవచ్చు. కానీ చాలా హెవీ అవుతుంది. స్లాట్లో ఒకవేళ వైరు ఒకదాని మీదకి ఒకటి ఎక్కినప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. మీకు త్రిబుల్ లేయర్ వేసుకోవటమే కరెక్ట్ అనమాట. 2 20లు, ఒక 22 అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం వైర్ చుట్టుకోవాలి. వైర్ చుట్టుకున్న తర్వాత దారం అనేది కట్టుకోవాలి. సేమ్ ఇప్పుడు మనం చిన్న కాయల నుంచి చుడుతున్నాం కాబట్టి మనకి జాయింట్, నాకు ఒక అలవాటు ఉంది జాయింట్ లేకుండా చుట్టేది. మళ్ళీ పెద్ద కాయల కాడ నుంచి చుడతాను అనమాట. పెద్ద కాయల కాడ నుంచి చుడతాం పైనుంచి. ఇప్పుడు కింద నుంచి పైకి, పైనుంచి కిందికి, ఆ విధంగా చుడితే మనం జాయింట్ లేకుండా ఎక్కించుకోవచ్చు. రెండు ఒకవైపే చుడితే ఎక్కియేది కాదు ఫ్రెండ్స్. చూడొచ్చు, మీకు పైనుంచి కిందకి స్టెప్ బై స్టెప్ దిగుతుందన్నమాట. ఈ విధంగా 4 కాయలు మనం చుట్టుకోవాల్సి ఉంటుంది. స్టార్టింగ్ కూడా సేమ్ ఇలానే చుట్టుకోవాలి. ఎందుకంటే నేను కనెక్షన్ అనేది వేయను. కనెక్షన్ జాయింట్లు అనేది రావన్నమాట. జాయింట్లు లేకుండా వైండింగ్ చేస్తామను. ఓన్లీ మనకి కనెక్షన్ వైర్ల వరకే మనకి కనెక్షన్ వైర్ల వరకే వస్తాయి అన్నమాట వైండింగ్ చేస్తే. ఏది ఒక హై స్పీడ్ అయితే, లో స్పీడ్ అయితే కుదరదు. లో స్పీడ్ అయితే తప్పనిసరిగా ఒక 2 జాయింట్లు అయినా వేసుకోవాలి. లెట్స్ గో, మనం వైండింగ్ చేసేద్దాం ఫ్రెండ్స్. వైండింగ్ చేసేద్దాం.
మనకి ఇప్పుడు 1 నుంచి 6 గాడీలో కూర్చోబెట్టాలన్నమాట వైండింగ్. చూడండి, మనం ఇప్పుడు 1 నుంచి 6 గాడీలు లెక్కేసుకొని 1 to 6 ఫీచ్ అనమాట. 1 to 6 ఫీచ్లో మనం కూర్చోబెట్టాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా అయితే మనం వైర్ ఎక్కియాలి. 1 by 1 ఎక్కించుకుంటే ఫ్రీగా ఎక్కుతుంది. ఒకేసారి కుప్ప నెట్టకూడదు. 1 by 1 మన వేళ్లతోనే మనం ఎక్కించుకోవాల్సి ఉంటుంది. మనకి ఇప్పుడు 7mm గార్లం పేపర్ అవసరం ఉంటుంది. గార్లం పేపర్ ఈ విధంగా ఒక పీసులు కట్ చేసుకొని 4 పలకలుగా మనం మడుచుకోవడం వల్ల, చూడండి, 4 పలకలుగా ఫోల్డ్ చేయటం వల్ల పేపర్ అనేది పైకి లేవకుండా ఉంటుంది. కానీ కొంచెం లేట్ అవుతుంది, కానీ చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. పేపర్ మళ్ళీ మన స్క్రూ డ్రైవర్తో ఒత్తినప్పుడు అది అడుగున అలానే ఉండిపోతుంది, పైకి లేవకుండా. మనం ఇప్పుడైతే 1 to 6 కాయిల్ ఎక్కించాము. ఫినిషింగ్ చేసుకోవాలి. కాయిల్ దగ్గరికి, కోర్ దగ్గరికి ఒత్తుకోవాలి. నెక్స్ట్ మనం 1 to 8 అనమాట. 1 to 8 కాయిల్ ఎక్కించుకోవాలి. 1 to 8 ఇది కూడా మనకి గార్లం పేపరే వస్తుంది. 1 to 10కి వచ్చేసరికి మిలెక్స్ వస్తుంది ఫ్రెండ్స్. మిలెక్స్ అంటే నేను నామిక్స్ పెట్టేస్తున్నాను. పేపర్ మొత్తం నామిక్స్ ఎందుకు పెడుతున్నానంటే, ఇది హీట్ అవ్వకుండా పిండి మిల్లదు కాబట్టి, లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. దీన్ని ఇండక్షన్ మోటార్ అంటారు. ఇండక్షన్ మోటార్ కాబట్టి నేను నామిక్స్ పేపర్ వాడుతున్నాను అనమాట. లోడ్ ఎక్కువ ఉంటుంది, పేపర్ మెలెక్స్ అయితే హీట్ అవుతుంది అని చెప్పేసి వాడటం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, మనకి 1 to 8 కూడా ఎక్కించాం. మనకి 7 గార్లం పేపర్ పెట్టాము. 4 ఫోల్డ్లు చేసి 4 పలకలుగా ఉండాలి. గార్లం పేపర్ ఎప్పుడైనా పలకలుగా ఉంటే అది కాయిల్ కూర్చొని పైకి లేవదనమాట. కాయిల్ మీద నుంచి పైకి లేవదు. స్క్రూ డ్రైవర్తో వచ్చినప్పుడు అట్లానే కింద కాయిల్తో పాటు అతుకుతుంది. చూడండి, ఇప్పుడు మనం 1 to 8 కూడా ఎక్కించేసాం. 1 to 10 ఎక్కించాలి. ఇది సింగిల్ కూర్చుంటుంది అనమాట. దీని మీద స్టార్టింగ్ కాయిల్ అనేది ఎక్కవు. దీనిపైన నాన్ మిక్స్ పేపర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం ఎక్కించేటప్పుడు కాయిల్ అనేది మనం స్టార్టింగ్లోనే 50% వైర్ కాయిల్ కూర్చోబెట్టిన తర్వాత సైడ్ అనేది నెమ్మదిగా లాక్కుంటే మనకి కాయిల్ కూర్చుండిపోతుంది. మొత్తం అట్లా బయటికే లాక్కూడదు. ఇక్కడే స్టార్టింగే స్లాట్లో 50% కాయిల్ని కూర్చోబెట్టాలి. వన్ సైడ్ ఈజీగా అయిపోతుంది అన్నమాట. చూడండి, మనమైతే నేనైతే వేళ్లతోనే 50% వైండింగ్ చేసేస్తాను. వేళ్లతోనే దాదాపుగా సాధ్యపడనప్పుడే నేను చెక్కముక్క లాంటిది తీసుకుంటాను ఫ్రెండ్స్. లేదంటే వేళ్లతోటే నా వీడియోలన్నీ చూస్తుంటారు. వేళ్లతోనే మ్యాక్సిమం వైండింగ్ అనేది పూర్తిగా చేయడం జరుగుతుందన్నమాట. హార్డ్ మోటార్ అయితే తప్పనిసరిగా చెక్కముక్క కావాల్సిందే. అది వేళ్లతో సాధ్యపడదు కాబట్టి ఇప్పుడు మనం 7mm నామిక్స్ పేపర్ పెట్టేసుకుందాం 1 to 10 కాయిల్కి. ఇట్లా వరుసగా మనం అన్ని కాయిల్ ఎక్కించుకోవాల్సి ఉంటుంది. 4 కాయిలు ఆల్రెడీ మనం 3 కాయిలు ఎక్కించాము. ఆ 3 కాయిలు కూడా మనకి ఈజీగానే ఎక్కాయి. మనం చూడొచ్చు, మనకి స్క్రీన్ మీద కనపడుతుంది కదా. ఈజీగా అంటే ఈజీగా ఎక్కేసినాయి. మనం ఇప్పుడు లాస్ట్ 1 కాయిల్ ఉంది రన్నింగ్లో. లాస్ట్ 1 కాయిల్ 1 to 12 ఫీచ్ అనమాట. ఇప్పుడు అది మనం కాయిల్ ఎక్కించే ముందు ఒకసారి విడివిడిగా తీసుకోవాలి వైర్లు. ఎందుకంటే ఏమన్నా చిక్కు అలాంటిది ఉంటాయి చుట్టేటప్పుడు, అవి అనేది విడిపోతాయి. మనకి కాయిల్ స్లాట్లో కూర్చోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట.
చూడండి ఇప్పుడు నా 7 నార్మిక్స్ అనమాట. దీనికి కూడా సింగిల్గానే ఎక్కుతుంది, డబల్ ఎక్కదు. రన్నింగ్ వరకు 2 కాయలు స్టార్టింగ్ కూర్చుంటాయి, 2 కాయల మీద సింగిల్గా కూర్చుంటాయి. మనం ఇది గమనించాలి ఫ్రెండ్స్. ఉడిపికేటప్పుడు ఎట్లా చూసామో సేమ్ అలానే చూ ఎక్కించుకోవాలన్నమాట. ఈ పెద్ద కాయలు అనేది కొన్ని టర్మ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది కాయలు ఎక్కించేటప్పుడు. త్రిబుల్ ప్యారలల్ 3 లేయర్ అంటే దాదాపుగా సుమారు 30 అనుకోండి, 90 టర్మ్స్ ఉంటాయి. సుమారు చెప్తున్నాను, దీని కౌంట్ కాదు. దీని కౌంట్ వచ్చేసి 29 అనమాట. అట్లా టర్మ్స్ ఉంటాయి అన్నమాట 3 లేయర్ మీద. ఒక్కొక్క లేయర్కి 29 టర్మ్స్ ఒక కాయిల్లో, 3 లేయర్స్ అనమాట. చూడొచ్చు మనకి 1 to 12 కూడా అయిపోయింది. రన్నింగ్ సెట్ అనేది ఫినిష్ అయింది. మనం నెక్స్ట్ పాస్ చేద్దాం నెక్స్ట్ సెట్ని. ఈ విధంగా మనం ఫినిషింగ్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ స్టార్టింగ్ ఎక్కించాలి కాబట్టి. ఈ స్టార్టింగ్ అయితే కాయిల్ చుట్టేసాను. మీకు అది ఎంత చూపించాలంటే వీడియో లెంత్ అవుతుంది, మినిమం గంటన్నర టైం వస్తుంది వీడియోలో. కట్ చేస్తూ 34 నిమిషాలకు తీసుకురావాల్సి వచ్చిందనమాట. చూడండి మనకి ఇది చుట్టాము. కౌంటింగ్ అనేది ఫస్ట్లోనే మనం కౌంటింగ్ చూసాము. సేమ్ ఫిచ్ అనమాట, 1 to 6 అనమాట. కాయిల్ మీద గార్లం పేపర్ అనేది ఒత్తుకోవాలి స్క్రూ డ్రైవర్తో. ఫస్టే నేను ఒత్తుకున్నాను, మీకు చూపించలేదు. చూడండి మనకి ఈ విధంగా 1 to 6 ఫిచ్, నెక్స్ట్ 1 to 8 అనమాట. ఫస్ట్ కాయలు 1 to 6, 1 to 8, 1 to 10, 1 to 12. సేమ్ రన్నింగ్ ఎలా ఎక్కిందో స్టార్టింగ్ కూడా సేమ్ అట్లానే ఉంటుంది ఫ్రెండ్స్. సేమ్ ఏం మార్పు ఉండదు, కనెక్షన్ కూడా మార్పు ఉండదు. వైండింగ్ ఓన్లీ ఈ వైండింగ్లో రన్నింగ్కి స్టార్టింగ్కి తేడా ఏంటంటే ఒక లేయర్ అనేది మారుతుంది. రన్నింగ్లో 3 లేయర్స్ వచ్చాయి, స్టార్టింగ్లో 2 లేయర్స్ వచ్చినాయి. రన్నింగ్లో గేజ్లు 3 గేజ్లు వచ్చినాయి, స్టార్టింగ్లో 2 గేజ్లు వచ్చినాయి అనమాట. స్టార్టింగ్ గేజ్ మీకు చెప్పలేదు ఫ్రెండ్స్, 21 డబల్ అనమాట. 21 డబల్ గేజ్. డబల్ గేజ్ అనమాట ఇది. చూడొచ్చు మనం 1 to 8 కూడా ఎక్కించాము. ఇప్పుడు 1 to 10 కాయలు కూర్చోబెడదాం. మనకి ఈ ఎక్కించేటప్పుడు సైడ్ పేపర్ అయిన పెట్టుకోవచ్చు స్లాట్కి, ఎందుకంటే ఎనామిల్ పోకుండా. కొత్త వాళ్ళకైతే అది అవసరం ఉంటుంది, మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు. ఎందుకంటే కొత్త వాళ్ళు అయితే కూరకేసి గట్టిగా ప్రెస్ చేస్తారు. మనకి సీనియర్స్ అయితే అవసరం ఏమి ఉండదు, ఎందుకంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది. దానికోసం పేపర్ అవసరం ఉండదు. కొత్త వాళ్ళు అయితే సైడ్ పేపర్ పెట్టుకొని ఒక చెక్క ముక్క తీసుకొని అయినా ఎక్కించుకోవచ్చు, అది ఇంకా ఈజీగా ఉంటుంది. స్లాట్లకు కూడా తొందరగా వెళ్ళిపోతుంది అన్నమాట. నేను నేర్చుకునే టైంలో నాకు కూడా మా గురువు గారు అట్లానే నేర్పించారు. సైడ్ పేపర్ పెట్టి చెక్క ముక్కతో సీరియల్ వైజ్గా ఎక్కిమని చెప్పేవాళ్ళు అనమాట. మనం ఎక్కించినప్పుడు కూడా ఎక్కియకుండా ఉంటే ఇట్లా ఎక్కించాలి, ఈ విధంగా ఎక్కించాలని నేర్పించారు అనమాట. నేనైతే ఒక 3 years వర్క్ నేర్చుకోవడం జరిగింది. 3 years కష్టపడితే కానీ వర్క్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాను కానీ వీడియో చూస్తున్నారు, లైక్ మాత్రం చేయట్లేదు. ఎందుకో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు, చూసిన వారికి వాచ్ టైం వస్తుంది, పూర్తిగానే చూస్తున్నారు. కొంతమంది చూస్తున్నారు కానీ వాళ్ళకి అవసరం ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. ఎందుకో తెలియట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు నచ్చలేదు అనుకోండి, నచ్చినప్పుడు ఇట్లా కాదు ఇట్లా అని
మీకు కామెంట్ పెట్టినా కూడా మాకు తెలుస్తుంది. ఆహా, మేము ఇది తప్పు చేస్తున్నాం దీనివల్ల అని కూడా మాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. కానీ లైక్ చేయట్లేదు, కనీసం కామెంట్ పెట్టట్లేదు. ఏమో ఏందో అనేది కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్. సరే, నెక్స్ట్ అయితే మనం 1 to 12 కాయలు ఎక్కిద్దాం. 1 to 12 కాయలని చూడండి, మీకు 1 to 12 కాయలు ఎక్కిస్తున్నాను. 1 to 12 కాయలు, ఇది 40 టర్మ్స్ అనమాట. డబల్ లేయర్ 21 గేజ్. సేమ్ అలానే స్టార్టింగ్ ఎలా ఎక్కిందో అలానే ఎక్కిస్తుంది, సేమ్ అంతే అనమాట. ఏం మార్పు ఏమి ఉండదు. చూడొచ్చు, మనకి సింపుల్గా అంటే ఎంత సింపుల్గా వైండింగ్ చేస్తున్నామో అంత సింపుల్గా వైండింగ్ చేసుకోవచ్చు ఓపిక్గా. మనం జాయింట్ లేకుండా కూడా వైండింగ్ తొందరగా అయిపోతుంది. జాయింట్లో లూజ్ కనెక్షన్ అనేది లేకుండా కూడా మనం ఇదే విధంగా మనం ఈజీగా అంటే ఈజీగా వైండింగ్ చేసుకోవచ్చు. ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా వైండింగ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనం 7mm నార్మిక్స్ వాడుతున్నాం కదా, నార్మిక్స్ పేపర్ పెట్టేసుకొని ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్యాక్ సైడ్ కనెక్షన్ పేపర్ మనకి సపరేటర్ పేపర్ పెట్టేసుకొని దారం కొట్టేసుకోవాలి. అదైతే స్కిప్ చేస్తున్నాను, మీకు ఓన్లీ కనెక్షన్ వైపు మాత్రం వీడియో తీయడం జరుగుతుంది. కనెక్షన్ వైపు వీడియో తీద్దాం. ఇదంతా చాలా చాలా లెంత్ అవుతుంది కాబట్టి కట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, మనకైతే రన్నింగ్ సెట్ వరకు పూర్తయింది. రన్నింగ్ సెట్ మనకి ఫినిషింగ్ చేసుకుందాం. నెక్స్ట్ సారీ ఫ్రెండ్స్, స్టార్టింగ్ సెట్ ఫినిషింగ్ చేసుకుందాం. స్టార్టింగ్ సెట్ పూర్తి అయిపోయిన తర్వాత మనం పాస్ చేయటం జరుగుతుంది. నెక్స్ట్ మనకి కనెక్షన్ వైపు గార్లం పేపర్ సపరేటర్ అంటారు. ఇప్పుడు మనం సపరేటర్ పేపర్ పెట్టేసుకొని మనం కనెక్షన్ అనేది కొట్టుకోవాలి. 7mm పెట్టుకోవచ్చు, గార్లం నార్మిక్స్ పెట్టుకోవచ్చు, లేదంటే 10 గార్లం పెట్టుకోవచ్చు. చూడండి, నేనైతే 7mm గార్లం నాకు అందుబాటులో ఉన్నది. నేను ఎక్కువ 7mm గార్లం వాడతాను. ఆ గార్లం పేపర్ పెట్టేసుకొని రెండు వైపులా పెట్టేసుకొని అది కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ ఉన్నప్పుడు దారం వేసేటప్పుడు మడతలు మడతలుగా వస్తుంది. మనకి ఎప్పుడైనా పేపర్ ఒక వైండింగ్ అంటే 1mm 2mm కిందకే ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం దారం వేసేటప్పటికి అది పైకి వస్తుంది, అప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఆ విధంగా చూసుకొని మనం పేపర్ పెట్టేసుకోవాలి. చూడొచ్చు, గార్లం పేపర్ ఏ విధంగా ఎక్కిస్తున్నాను. చాలా జాగ్రత్తగా దేనికి దానికి సపరేటర్గా వేరే పేపర్ పెట్టేసుకోవాలి. సపరేటర్ పేపర్ అంటారు, అందుకే రన్నింగ్ వేరు స్టార్టింగ్ వేరు. సపరేట్గా అనమాట. గార్లం ఆ పేపర్ సపరేట్ చేసేస్తుంది, అంటే రెండు రన్నింగ్కి స్టార్టింగ్కి ఆనకుండా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం పేపర్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనంకి 2mm స్లీవ్ అవసరం ఉంటుంది. 2mm హెచ్ క్లాస్ స్లీవ్ వాడదాం. 2mm ఒక 4mm స్లీవ్ అవసరం ఉంటుంది, ఎందుకంటే మనకి టాప్ ఆల్రెడీ వైండింగ్లో టాప్ రన్నింగ్ టాప్ కలిసింది, స్టార్టింగ్లో టాప్ కలిసింది. బాటమ్ రన్నింగ్ బాటమ్ కనెక్షన్, స్టార్టింగ్ బాటమ్ కనెక్షన్ అనమాట. 4 వైర్లే వస్తాయి, మనం జాయింట్లు కొట్టేది కూడా ఏముండదు. ఓన్లీ డైరెక్ట్ వైర్లు మెల్చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం వీటిని కనెక్షన్ అనేది ఎనామిల్ రిమూవ్ చేసుకోవాలి. నేనైతే యాసిడ్ జోలికి వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే ఇది కాపర్ వైండింగ్. పొరపాట్లో వైండింగ్ మీద పడిపోయిందంటే వెనామిల్ మొత్తం రిమూవ్ అయిపోద్ది, మళ్ళీ వైండింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకని నేను కత్తెర సాయంతో నేను ఎనామిల్ అనేది తీసేయటం జరుగుతుంది.
మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కనెక్షన్ అనేది ఇవ్వాలి. 2 స్క్వేర్ వైర్ తీసుకొని మనం కి 3 లేయర్ చుట్టేసుకొని జాయింట్ అనేది లూజ్ కనెక్షన్ లేకుండా గట్టిగా గట్టిగా అంటే గట్టిగా వేయాల్సి ఉంటుంది. సేమ్ రన్నింగ్ బాటమ్ అనమాట. సేమ్ రెడ్ వైర్ ఇవ్వాల్సి ఉంటుంది రన్నింగ్కి. నెక్స్ట్ మనకి స్టార్టింగ్ ఉంటుంది అనమాట. స్టార్టింగ్ కూడా కలర్ కోడ్ మనకి కనెక్షన్లకి కలర్ కోడ్ తప్పనిసరిగా అవసరం. కలర్ కోడ్ లేకపోతే మనకి రన్నింగ్ ఏది, స్టార్టింగ్ ఏది, కెపాసిటర్ వైర్ ఏది అనేది అర్థం అవ్వదు. చూడండి, నేను నోస్ ప్లేయర్ తోటి కటింగ్ ప్లేయర్ తోని టైట్ వేయటం జరుగుతుంది లూజ్ కనెక్షన్ లేకుండా. టైట్ వేసాను. ఇప్పుడు కనెక్షన్ బయటికి తీయాలన్నమాట. వైర్లు బయటికి వేయాలి, దానికి స్లీవ్ వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్ అనేది మెలుసుకుందాం మనం. నెక్స్ట్ 2 లేయర్ స్టార్టింగ్ అనేది కూడా సేమ్ మెలుసుకొని మనకి కనెక్షన్ వేసుకుంటే సరిపోతుంది. చూడొచ్చు, వీడియో అయితే కొంచెం ఫాస్ట్గా పెట్టాను. ఇప్పుడైతే మన కనెక్షన్ వేసాము. ఈ విధంగా వస్తుందన్నమాట. రన్నింగ్ 2, స్టార్టింగ్ 2 కలర్స్ వస్తాయి మనకి. ఇప్పుడు మనం స్లీవ్ 4mm స్లీవ్ వేసుకోవాలి. 4mm స్లీవ్ వేసుకొని 4కి 4mm స్లీవ్ వేసుకోవాలన్నమాట. నాలుగు వైర్లకి స్లీవ్ అనేది మోటార్ హీట్ అయినప్పుడు ఉన్న వైరు హీట్ కాకుండా చూసుకోవాలన్నమాట. దానికోసమనే స్లీవ్ వేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే నేను 4mm స్లీవ్లు వేసాను. స్లీవ్ వేసిన తర్వాత మనం జాయింట్లకు కూడా వెనక జాయింట్లకు కూడా 6mm స్లీవ్ పడుతుంది. ఆ 6mm స్లీవ్ వేసుకొని దారం వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడొచ్చు, వీడియో చాలా లెంత్గా ఉంటుంది. ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. కానీ అలాగే మీరు చూసిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు ఎంతమంది చూసినా కూడా అవసరం ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే లైక్ చేయండి. లేదు డిస్లైక్ చేయండి. మీకు నచ్చనప్పుడు డిస్లైక్ చేసేయండి. ఇబ్బంది ఏమి లేదు. లైక్ అయినా చేయొచ్చు, డిస్లైక్ అయినా చేయొచ్చు. మీకు ఇబ్బంది ఏం లేదు, మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే మీకు నచ్చలేదని అనుకుంటాం, ఏదో ఎక్కడో పొరపాటు జరిగిందని తెలుసుకుంటాం. లేదు, మీరు ఏదైనా తప్పు జరిగితే మీరు ఇక్కడ కరెక్ట్ చేయలేదని కామెంట్ పెట్టవచ్చు. కామెంట్ పెట్టడం వల్ల మాకు కూడా అర్థమవుతుంది కదా. కానీ మీరు వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే మరింత కొంతమందికి నోటిఫికేషన్ వెళ్ళి వాళ్ళకి ఏదైనా అవసరం పడవచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరు లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మీకు అవసరం ఉండే ఇన్ఫర్మేషన్ ఏదైనా మీకు దొరకవచ్చు. వీలుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. మరింత మందికి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా అయితే మనం దారం వేసుకోవాలి. దారం వేసుకొని వైండింగు దారం వేసేటప్పుడు కనెక్షన్ పైన గట్టిగా కొట్టద్దు, సైడ్ కొట్టాలి. కానీ కనెక్షన్ వైర్ల మీద మాత్రం కొట్టద్దు జాయింట్ల దగ్గర. ఎందుకంటే ఆ జాయింట్ల దగ్గర మనం మెలిసిన వైర్లు కట్ చేస్తాం కాబట్టి అది స్లీవ్లోంచి మీరు కొట్టడం వల్ల కూర్చొని మళ్ళీ నెక్స్ట్ కింద సెట్కి టచ్ అవుతుంది. అప్పుడు షార్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. మోటార్ ఎందుకు షార్ట్ అయింది ఏందనేది కూడా మీకు ఎవరికి అర్థం కాదు. అందుకని ఎప్పుడైనా జాయింట్ల మీద కొట్టొద్దు. ఓన్లీ దారం మామూలుగా లాగితే సరిపోతుంది. లేదంటే సైడ్ లోపల పక్క అయితే కొట్టుకోవచ్చు. ఎందుకంటే ఆడ జాయింట్లు ఉండవు కాబట్టి కొట్టచ్చు.
చూడండి, నేనైతే వైండింగ్ దారం అయితే పూర్తి కావచ్చింది. దారం అయితే వేసేస్తున్నాను. మీకు ఎలా ఉంది, ఫినిషింగ్ ఎలా ఉంది, మీరు కామెంట్ పెట్టచ్చు, లైక్ లైక్ చేయొచ్చు. నేనైతే దారం వేసాను. నెక్స్ట్ పేపర్ కొట్టుకోవాలి. పేపర్ అనగొట్టుకొని వార్నిష్ అనేది వేసుకోవాలి. వార్నిష్ వేసిన తర్వాత ఒక 2 అవర్స్ 3 అవర్స్ వార్నిష్ ఎండనివ్వాలి. ఫ్యాన్ కింద కానీ బల్బ్ పెట్టడం కానీ అట్లా ఏదైనా చేయొచ్చు అనమాట. మొత్తం చూడండి, మనం ఫిట్ చేసుకుందాం. ఈ విధంగా అయితే రూటర్ ఫిట్ చేయడం జరుగుతుంది. ఎక్కించేటప్పుడు రూటర్ కోరు సమాంతరంగా ఉందా లేదా అనేది చూసుకొని 4 నట్లు టైట్ వేసుకోవాలి. 3 నట్లు ఉంటాయి, 3 నట్లు టైట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది బ్లోయర్ మోటార్. పైన ఒక సింబల్ అనేది ఉంటుంది పిండిపోయేది, అది పైకి వచ్చేలాగా చూసుకొని మనం టైట్ వేసుకోవాల్సి ఉంటుంది. యువాకారంలో ఉంటుంది ఫ్రెండ్స్, సైడు పుల్లి వైపు. అది ఎందుకంటే మనం పైన బియ్యం కానీ ఇట్లా మనం పిండి పట్టించుకోవడానికి వెళ్ళినప్పుడు అలా ట్యాంకులోంచి కిందికి జారుతూ ఉంటాయి. అవి ఆ గాడిలోంచి బ్లోయర్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట, బ్లేడ్లలోకి. అది కరెక్ట్ యాంగిల్ లేకపోతే వెళ్ళదు కదా. అందుకని మనం ఆ యు ఆకారం అనేది మనం పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి. చూడండి, సెకండ్ క్యాప్ కూడా ఎక్కిస్తున్నాను, బేరింగ్ క్యాపు. మనం దీనికి కూడా 3 నట్లు ఉంటాయి, 3 నట్లు సమానంగా టైట్ వేసుకోవాలి. ఇదంతా పిండి మిల్ అనమాట, పిండి మిల్ మోటార్. అంతా పిండి అంటుతూ ఉంది. వైండింగ్ చేసేటప్పుడు బాగా చేతుల నిండా అంటింది అనమాట పిండి అనేది. చాలా క్లీన్ చేశాను, అయినా కూడా అట్లానే ఉంటుంది. అది ఎంత క్లీన్ చేసినా పిండి అనేది ఉంటూనే ఉంటాయి. ఇంకా వీటికంటే కారం మిల్ మోటార్లు ఉంటాయి. అవి అయితే ఒళ్ళంతా మంట పుడుతూ ఉంటుంది వైండింగ్ చేసేటప్పుడు. చూద్దాం ఫ్రెండ్స్, ఆకారం అన్నాను కదా, ఇప్పుడు మీకు కనపడుతుందా? ఆకారం అనేది పైకి వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం రన్నింగ్, స్టార్టింగ్, కనెక్షన్ అనేది కలుపుదాం. రన్నింగ్ రెడ్ బ్లూ వైర్ కామన్, బ్లూ కెపాసిటర్ కలపాలి, రెడ్ కెపాసిటర్ కలపాలన్నమాట. మనకి దీనికి వచ్చి 50 MFD కండెన్సర్ వచ్చింది. 50 రన్నింగ్ కండెన్సర్ స్టార్టింగ్ ఉండదు, దీనికి క్లచ్ అనేది ఉండదు. కాబట్టి మనకి ఇప్పుడు బాడీ షాట్ అనేది టెస్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఏ మోటార్ అయినా టెస్టింగ్ చేసేటప్పుడు బాడీ షాట్ టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం రన్నింగ్ పెడదాం ఫ్రెండ్స్, రన్నింగ్ పెడదాం. అసలు ఎట్లా తిరుగుతుంది అనేది చూడొచ్చు, మనకి స్క్రీన్ మీద కనపడుతుంది రన్నింగ్. ఇప్పుడు అది కరెక్ట్గా తిరుగుతుంది, నా వైపు తిరుగుతూ ఉందన్నమాట. అంటే మన వాటర్ మోటార్ మోనోబ్లాక్ ఎలా తిరుగుతుందో అలాగనే తిరుగుతుంది. చూడొచ్చు, ఇది మెట్రో కంపెనీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.